నమస్కారం. ఒక సుప్రధానమైనటువంటి శుభవార్త మీకు అందించాలనే సంకల్పంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. మామాంగం యొక్క గొప్ప వారసత్వాన్ని కలిగి ఉన్న దేశంలో 12 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే జరిగే హిందూ మహాసంగమం అయిన కుంభమేళకు ఈసారి కేరళ కూడా వేదిక కాబోతుంది. హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్, ప్రయాగ్రాజ్ వంటి పుణ్యక్షేత్రాలలో మాత్రమే జరిగే ఈ మహాతీర్థయాత్రకు ఇప్పుడు మలపురంలోని తిరునావాయ కూడా సాక్ష్యం వహించబోతుంది. దేశంలోనే అతిపెద్ద సన్యాస సమాజమైన జునా అఖారా కేరళలోని కుంభమేళకు కూడా నేతృత్వం వహించబోతుంది. జునా అఖారాలోని మహామండలేశ్వర స్వామి, ఆనందవనం భారతి ఉత్తర భారత కుంభమేళకు సమానమైనటువంటి ఉత్సవ సాంప్రదాయం కలిగి ఉన్న ప్రాంతం ఈ మల్పురం జిల్లాలోని తిరునావాయ అని సూచిస్తున్నారు. కేరళని ప్రాచీన కాలంలో ఎప్పుడైతే చెరుమాన్ పెరుమాళ్ అన్న రాజులు పరిపాలనలో ఉండేవారో అప్పుడు ఆ కాలఘట్టంలో మహామఘం అన్న పేరుతో ఒక ఉత్సవం నిర్వహించబడేదని, అది కూడా 12 సంవత్సరాలకు ఒకసారి ఇప్పుడు కుంభమేళ జరుగుతున్నటువంటి ఈ తిరునావాయ నీలా నది ప్రాంతంలోనే ఆ మహామఘం నిర్వహించబడేదని, ఇది యజ్ఞానికి, యాగానికి, కొత్త రాజును ఎన్నుకోవడానికి వేదికగా ఉండేదని ఐతిహాసిక చరిత్రం మనకు సూచిస్తుంది. ఆ తర్వాతే ఈ ఆచారం మామాంగం అన్న పేరుతో అయోధన రూపం సంతరించుకుంది. తమిళనాడులోని కుంభకోణంలో కూడా ఈ సాంప్రదాయం కొనసాగింది. ఒకప్పటి నీలా నది ఇప్పుడు భారత పొడ నది ఒడ్డున పునర్నిర్మిస్తున్న వారసత్వం ఈ తిరునావాయ మహామఘం 2026 ఈ భారత పొడ నీలా నది ఒడ్డున జిల్లాలోని కుంభమేళ అని పిలువబడే తిరునావాయ మహామఘం 2026 జనవరి 18 నుండి ఫిబ్రవరి 3 వరకు అత్యంత వైభవంగా జరుపుకోబోతున్నారు. ఆ ప్రాంతం యొక్క ప్రాచీన ధర్మ సాంప్రదాయాన్ని తిరిగి తీసుకురావడానికి, పునరుద్ధరించడానికి ఒక గొప్ప యజ్ఞమని దీనిని అభివర్ణిస్తున్నారు. చరిత్రం గాని దేశం యొక్క రక్షణకు మరియు ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు పరశురాముని అభ్యర్థన మేరకు బ్రహ్మదేవుడు యాగం చేసిన ఆ పుణ్య భూమియే ఈ తిరునావాయ నీలా నది తీరం అన్నది కూడా మనకు చరిత్ర సూచిస్తుంది. అత్యంత విశిష్టమైన మాఘమాసంలో ఈ యాగం నిర్వహించబడేది. యాగ సమయంలో గంగాదేవి ఆధ్వర్యంలో భారతదేశంలోని సమస్త పుణ్యతీర్థాలు ఈ నీలా నదిలో సంగమించేవని, అలా దానికి భారత పొడ అని నామకరణం చేయబడిందని ఐతిహాసం చెప్తుంది. సప్త ఋషులు, దేవతలు పాల్గొన్న ఈ యాగం యొక్క స్మరణార్థం, జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం మాఘమాసంలో పుణ్యతీర్థాల సాన్నిధ్యం ఇక్కడ ఉంటుందని విశ్వాసం. కాలక్రమేణా కేరళ హిందూ ధర్మాధ్యకులు చక్రవర్తులను పట్టాభిషేకం చేసే తంతు ఈ మాఘమాసంలోనే నిర్వహించబడేవి. చక్రవర్తులకు పట్టాభిషేకం చేసే తంతు కూడా ఈ మాఘమాసంలోనే నిర్వహించబడేవి. ఆ తర్వాత ఆగిపోయినటువంటి ఈ సనాతన పరంపర పునర్జీవింపచేయాలన్నది ఇప్పుడు ఈ 2026 మహామఘం యొక్క లక్ష్యం. మహామఘానికి నాయకత్వం వహించే ఆధ్యాత్మిక నాయకురాలు మాతా అమృతానందమయ దేవి. ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు అయిన అమ్మ దివ్య సాన్నిధ్యం, ఆశీస్సులు ఈ మహాసంగమానికి ఆధ్యాత్మిక వెలుగును ఇస్తాయని తెలుస్తుంది. ఆచార్య మహామండలేశ్వర స్వామి అవతేశానందగిరి మహారాజ్ ప్రాచీన ధర్మ పరంపర పాండిత్యంతో ఈ సంగమానికి ఆయన నాయకత్వం వహిస్తారని తెలుస్తుంది. శ్రీ పంచదశానామం జునా అఖాడా సనాతన ధర్మం యొక్క పౌరాణికమైన ఈ ఆధ్యాత్మిక క్రమం, ఉనికి కార్యక్రమం పవిత్రతను పెంచుతుందని ఆశించవచ్చు. ఆ తర్వాత స్వామి ఆనందవనం భారతి
మహామఘం సభకు అధ్యక్షుడుగా ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తారని తెలుస్తుంది. హిందూ పంచాంగం ప్రకారం మాఘమాసం యొక్క ప్రాధాన్యతను ఆయన సన్యాసులు రాజుల యొక్క మాసంగా అభివర్ణించారు. ఇది ఏమైనప్పటికీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ నీలా నదీ తీరాన మరో హైందవ మహాసంగమం నిర్వహించబడుతున్నందుకు నిశ్చయంగా భారతదేశంలోని హైందవ సహోదరులందరూ ఆనందపడవలసినటువంటి స్వర్ణఘట్యం రాబోతుంది అని నిశ్చయంగా చెప్పవచ్చు. మర్చిపోకుండా ఎవరెవరైతే అందులో పాల్గొనగలుగుతారో జనవరి 18 ఈ నెల జనవరి 18, 2026 ఫిబ్రవరి 3 వరకు ఇది నిర్వహించబడుతుంది. రంగరంగ వైభవంగా మహాతీర్థయాత్ర లాగా ఇది నిర్వహించబడుతుందన్నది నిస్సందేహం. ప్రప్రథమంగా వందల సంవత్సరాల తర్వాత ఈ కేరళలోని హైందవ భూమిలో ఇది నిర్వహించబడడం నిశ్చయంగా హైందవ సహోదరులందరికీ ఒక శుభవార్త, ఆనందదాయకమైనటువంటి విషయం అని నిశ్చయంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు భారత పొళగా పిలువబడుతున్నటువంటి ఒకప్పటి నీలా నదీ తీరం కేరళలో షొర్ణూర్ అనే ఒక రైల్వే స్టేషన్ కు చాలా దగ్గరలో ఉంటుంది. కాబట్టి బహుశా ఎవరైనా ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళాలనుకుని భావిస్తున్నటువంటి వారు మీరు ఏ ప్రాంతంలో నుంచైనా సరే కేరళలోని షొర్ణూర్ అన్న జంక్షన్ లోకి వెళ్ళినట్లయితే అక్కడి నుంచి సమీప ప్రాంతంలోనే ఉంటుంది ఈ నీలా నదీ తీరం. ఇప్పుడు భారత పొళగా పిలువబడుతున్నటువంటి ఈ నదీ తీరం. అక్కడే ఈ మహాసంగమం, ఈ మహా తీర్థయాత్ర నిర్వహించబోతున్నారు జనవరి 18 నుంచి. కాబట్టి మీరందరూ అందులో పాల్గొని దీన్ని అఖండ విజయంతో మనం మొట్టమొదటిసారి వందల సంవత్సరాల తర్వాత నిర్వహించబడుతున్నటువంటి హైందవ సంస్కారాన్ని పునరుద్ధరించి మళ్ళీ చేయబోతున్నటువంటి హైందవ సంగమాన్ని మనమందరం కలిసి విజయం చేకూర్చాలని, విజయింపజేయాలని ఆశిస్తూ మీ అందరికీ సెలవు.